డాల్మషన్ ఇంకా ఆలస్యం చేయలేక తన యజమానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ని వెతకాలనుకుంది. సందడిగా ఉన్న వీధిని చూస్తుండగా ప్రతి మనిషి వారి పెంపుడు జంతువుతో కలిసి వేరేలా కనిపిస్తున్నారు. కొంతమందికి చాలా పొడవైన జుట్టు ఉంది, కొంతమందికి చాలా చిన్న కాళ్లు, మరికొంతమంది చాలా ఫ్యాషన్ గా ఉన్నారు. ఒక అమ్మాయి ముద్దుగా కనిపించింది, కానీ ఆమె చాలా చిన్నపిల్ల. కుక్క విచారం చెందింది. తాను తన యజమాని ఎప్పుడూ సంతోషంగా ఉండలేమేమో అన్న భావన కలిగింది. అంతలో దాని కళ్ళు స్థిరంగా నిలిచిపోయాయి. తన ముందు ఒక ఆడ డాల్మషన్ కుక్క నిలిచింది. ఆమె నడక, ఆమె ప్రవర్తన దాని హృదయాన్ని తాకింది. కుక్క వెంటనే పని మీదకు దిగింది. ఆ జంట పార్క్ వైపు వెళ్లడం చూశాక టేబుల్ మీద ఉన్న గడియారం గుండ్రంగా తిప్పి యజమాని పని ముగించేందుకు ప్రయత్నించింది. తర్వాత తలుపు దగ్గర మొరిగింది, యజమానిని బయటికి తీసుకెళ్లేందుకు. యజమాని అయోమయంలో పడ్డాడు. గడియారం చెడిపోయిందేమో అనుకున్నాడు. తొందరగా తన బట్టలు వేసుకుని లీష్ తగిలించాడు. కాని సిగరెట్ వెలిగించేలోపే కుక్క అతన్ని బయటకి లాగేసింది. ఇవాళ నా సోమరి కుక్క ఇలా ఫుల్ ఎనర్జీతో ఉండడమేంటి అని ఆశ్చర్యపోయాడు. పార్క్లో కుక్క చుట్టూ తిరుగుతూ ఆరాటంగా వెతికింది. చివరికి అవకాశం చూసింది. ఆడ కుక్క పక్కగా గర్వంగా నడిచి వెళ్ళింది. ఆమె దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో. వారి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. ఆనందంతో దాని హృదయం కొట్టుకుంది. ఒక చిన్న డ్రామా ఆలోచించింది. రాజర్ టోపీని తినేసి పక్కనున్న బెంచ్ మీద పడేసింది. దాంతో మనుషులు ఒకరినొకరు చూసుకుంటారని అనుకుంది. కానీ ఆ అమ్మాయి వెళ్లిపోయింది. కుక్క వెనక పరిగెత్తబోయింది. కానీ రాజర్ దానిని పట్టుకున్నాడు. బుద్ధిగా ఉండు అని చాలాసార్లు కేకేశాడు. కాని కుక్క వినలేదు. ఆమె వైపు రాజర్ను లాగుతూ వెళ్ళింది. ఆ సమయంలో ఇద్దరు మనుషులు ఒకరినొకరు గుద్దుకున్నారు. టోపీ చెరువులో పడిపోయింది. వాళ్ళిద్దరూ చప్పున నీటిలో పడిపోయారు. వాళ్ల కొత్త బట్టలు, టోపీ అన్నీ తడిగా మారాయి. రాజర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ అమ్మాయిని పైకి లేపి తన టోపీ ఆమె తలపై పెట్టాడు. నిరంతరం సారీ చెబుతూ ఉన్నాడు. అమ్మాయి తడిగా మారిన ఒక రుమాలు తీసింది. రాజర్ అన్నాడు, వాడుకోండి కావాలంటే. వాళ్ళు ఇద్దరూ నవ్వుకున్నారు. కుక్కకు తన ప్లాన్ ఫెయిల్ అయిందని అనిపించింది. కానీ అదృష్టం మరొక మలుపు తిరిగింది. వారు ప్రేమలో పడ్డారు.